ఈరోజు వీడియోలో కట్టె పొంగల్ రెసిపీని షేర్ చేయబోతున్నాను. దీన్ని కొంతమంది పప్పు పొంగల్ అని కూడా అంటారు. మీరేమంటారో కామెంట్ చేయండి. కుక్కర్ తీసుకొని 1 గ్లాస్ బియ్యానికి 1 గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను. 2 to 3 టైమ్స్ వాష్ చేసుకున్నాక 1 గ్లాస్కి 3 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. నేను ఇక్కడ 2 గ్లాసెస్ తీసుకున్నాను కాబట్టి 6 గ్లాసెస్ వాటర్ పోసుకున్నాను. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కుక్కర్ క్లోజ్ చేసి 30 మినిట్స్ నానబెట్టుకోవాలి. 30 మినిట్స్ తర్వాత స్టవ్ పైన పెట్టుకొని 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆపేసేయండి. ఆవిరిపోయాక కుక్కర్ ఓపెన్ చేసి మెత్తంగా మ్యాష్ చేసుకోండి. పోపు కోసం పోపు గిన్నె పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ గీ వేసుకొని గీ హీట్ అయ్యాక జీలకర్ర జీడిపప్పు వేసుకొని జీడిపప్పు ఫ్రై అయ్యాక సన్నంగా కట్ చేసుకున్న అల్లాన్ని 3 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోండి. కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. మిరియాలు వేసుకోవచ్చు. నేను మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకొని దీన్ని పొంగల్లో వేసుకొని మొత్తం కలిసేటట్టు మిక్స్ చేసుకోండి. ఇంతేనండి, ఈజీ ప్రాసెస్. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో.